ఆమె యూట్యూబ్‌లో చాలా ఫేమస్. 1200కి పైగా షార్ట్ ఫిల్మ్స్, 4 పైగా సినిమాలు. ఇప్పుడు మన సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఆమె స్వప్న కిసుపిట్ట. సో, హాయ్ స్వప్న. హాయ్ అండి. సో, నమస్తే. సినిమాలో నీ క్యారెక్టర్ ఏంటి? సో, నీకెలా అనిపించింది? సో, నీ ఎక్స్‌పీరియన్స్ మాతో షేర్ చేసుకో. సినిమాలో నా క్యారెక్టర్ ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఓకే. సో, ఎక్స్‌పీరియన్స్ అంటే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. అందరూ కో ఆర్టిస్టులతో కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్‌తో వర్క్ చేసినా నేను. చాలా హ్యాపీగా అనిపించింది. నాకు మంచి అవకాశం ఇచ్చారు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. ఎక్స్‌పీరియన్స్ అనంటే ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టుగా వికారాబాద్ అంతా ఉరికినాం. ఎందుకు ఉరికినాం అనేది మూవీ చూసి తెలుసుకోండి. కానీ అది మాత్రం బెస్ట్ మెమరబుల్ మాకింకా. ఇక మేము అసలు మర్చిపోలేనిదది. చాలా హ్యాపీగా అనిపించింది. మూవీ ఖచ్చితంగా అందరినీ కడుపుబ్బ నవ్విస్తదని కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతాం. సో, ఈ మూవీ చేస్తున్నప్పుడే ఆల్రెడీ ఇంకో హీరోయిన్‌కి కూడా అవకాశాలొచ్చినాయని విన్నాను. సో, మరి మీకు గూడా నెక్స్ట్ ఇంకేమన్నా అవకాశాలొచ్చాయా? మూవీస్ వస్తున్నాయి ఇప్పుడు. నేను కూడా కొన్ని మూవీస్‌కి ఒప్పుకోవడం జరుగుతుంది. ఓకే. సో, మీదేదైనా మంచి మెమరబుల్ సిట్యుయేషన్ ఏదైనా చెప్పండి మాకు. చెప్పాను గదా! ఇప్పుడు మూవీ అంతా కలిసి ఉరికిందే మాకు మంచి మెమరబుల్. ఓకే. సో, ఫైన్. సో, ఈ మూవీలో మరో మంచి క్యారెక్టర్ చేసిన శ్రవంతి గారున్నారు మన ముందు. సో, శ్రవంతి గారు మీ క్యారెక్టర్ ఏంటి మూవీలో? మమ్మల్ని అందరిని గూడా ఎలా ఎంటర్‌టైన్ చేస్తున్నారు మీరు? అందరికీ నమస్కారం. నేను ఈ మూవీలో హీరోయిన్‌కి మదర్ క్యారెక్టర్ చేసిన. ఈ మూవీలో మదర్ క్యారెక్టర్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ థ్యాంక్ యూ ప్రజెక్ట్ అండ్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఒక్క వన్ డేలో నేను నా క్యారెక్టర్ నేను చేసిన. కానీ ఆ వన్ డేలో అందరితో కలిసి మేమందరం ఆల్రెడీ కో ఆర్టిస్టులమే. బట్ కానీ ఈ మూవీలో మీ సార్ వాళ్ళు వీళ్ళందరితో కలిసి వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. బయట చూస్తే అందరూ గూడా చిన్న పిల్లలానే ఉంటారు. మూవీలో చూస్తే అమ్మలు, అక్కలు, అత్తలు అంటారు. సో, ఇంకా ఇప్పుడు మన ముందున్నారు విజయలక్ష్మి గారు. ఆవిడ క్యారెక్టర్ ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. విజయలక్ష్మి గారు, బ్రహ్మచారి మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి? నమస్తే అండి అందరికీ. ఇందులో నాది చాలా న్యాచురల్ క్యారెక్టర్. ఒక పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా ఉండే మదర్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చేయడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ సారు ఎలా ఉంటారో కొన్ని సినిమాలలో డైరెక్టర్స్ ఇట్లా ఉంటారు అలా ఉంటారని చెప్పేసి అన్నారు కదా. కానీ ఒక మా ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయి మాతో చాలా ఎంటర్టైన్మెంట్గా మమ్మల్ని ప్రోత్సహిస్తూ చేపించాడు. అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజా గారు కానీ, ప్రొడ్యూసర్ సారు, డైరెక్టర్ సారు వీళ్ళందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. మళ్ళీ ఇలాంటి అవకాశం రావాలని, ఈ మూవీ మీ అందరికీ చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదన్నా ఈ మూవీ మేకింగ్ జర్నీ చాలా హ్యాపీగా జరిగిందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో, మీకు గుర్తుండిపోయే ఏదైనా ఒక మంచి సిట్యుయేషన్ మాకు? అందరు చెప్పినట్టు నేను చెప్పేది కూడా అదే. హీరో గారు హీరోయిన్కు తాళి కట్టేటప్పుడు ఫ్లవర్స్ అన్నీ రాలిపోతుంటే ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళడం, ఆమె వెనకాల మేము పరిగెత్తుకుంటూ వెళ్ళడం, అది చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. థ్యాంక్ యూ. పాత సినిమాల్లో సూర్యకాంతాన్ని తలపించేలా ఉంటుంది ఆవిడ పాత్ర. ఆవిడే మన లక్ష్మి గారు మన హీరోకి అక్క క్యారెక్టర్ చేశారు. సో, ఆవిడ గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ టీజర్లో చూశాను. ఆవిడ నటన మొత్తం చూపించేశారు. సో, ఆవిడ మాటల్లో ఆవిడ క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. లక్ష్మి గారు హాయ్. నమస్తే అండి. ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? నాకు మస్తు మంచిగా అనిపించింది మేడం. ముందు నేను మా రైటర్ సార్కు, ప్రొడ్యూసర్ సార్కు, డైరెక్టర్ సార్కు, నన్ను తీసుకొచ్చిన రజాక్కు అందరికీ నమస్కారం చెప్తాను. నాకు ఇంట్లో పెద్ద పాత్ర ఇచ్చినందుకు సంతోషిస్తున్నా. ఈ సినిమా బాగా పోతుంది, మస్తు నడుతుంది అని కోరుకుంటున్నా. పోతుంది కూడా, అంతా మంచిగా ఉన్నది. నాకు బాగా సంతోషం అనిపించింది సినిమా చేసినందుకు. సో, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా మాతో షేర్ చేస్తుంది మూవీ మేకింగ్లో? అన్న డైలాగులు కొన్ని మంచి డైలాగులు ఇచ్చిండు సార్. ఉన్న పైసలన్నీ పెన్నీల బోకరగాలకు పెడుతుండు. అది ఆ డైలాగ్ మంచిగా అనిపించింది. ఓకే. థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చిన్న క్యారెక్టర్ చేసినా కూడా గుర్తుండిపోయేలా చేస్తారు చాలా మంది ఆర్టిస్టులు.
సో మన సంధ్య గారు ఉన్నారు, క్యారెక్టర్ చిన్నది అయినా కూడా మనందరికీ కూడా గుర్తుండిపోయేలా ఆవిడ యాక్ట్ చేశారు. సో ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తున్నా కూడా చాలా చక్కగా అందరితో పాటు అభినయం కూడా ఆవిడ సొంతం. సో సంధ్య గారు, మీ క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుంది? సో మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు? మీ క్యారెక్టరైజేషన్ కోసం చెప్పండి. ఇందులో నేను పెళ్లి చూపుల సాంగ్ చేశాను. ఆ సాంగ్లో చాలా ఎంజాయ్మెంట్ చేస్తూ చేశాను. ఆ సాంగ్ చూస్తే చాలా మందికి చాలా నచ్చుతుంది అని అనిపిస్తుంది నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. I wish you all the best to Brahmachari team. Hip hip! Hooray! Hip hip! Hooray! Hip hip! Hooray!